లేని వాటిని మీరు ఊహించి రాసి మేము ఇదే జర్నలిజం మాది అంటే మాత్రం ఒప్పుకునేది లేదు. మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో దాడి చేస్తాం. లోపడేదో విచారణ జరుగుతుంటే ఏ విచారణ అధికారి చెప్పిన రాస్తున్నారు. నిన్న ఇవాళ కూడా మళ్ళీ రోతరాతలు మొదలుపెట్టినారు. నిన్న ఇవాళ ఏ పోలీస్ అధికారి చెప్పిండు మీకు? ఎవరి పేరు ఏందో చెప్పినట్టు? ఏం జర్నలిజం అనాలి మన దీన్ని? నిజమే, నీ ఆయుధంతో నీ ఇష్టం వచ్చినట్టుగా నరికేస్తున్నావు మమ్మల్ని. పెడదాం చర్చ ఎక్కడైనా, మేము సిద్ధంగా ఉన్నాం. ఎస్, మీడియా పట్ల మాకు కేసీఆర్కు ఉండేంత అంకితభావం, కేసీఆర్కు ఉండేంత గౌరవం ఎవరికి ఉండదు. మేము మీడియా గురించి మాట్లాడతలేం. మేము కేవలం స్లాటర్ హౌస్ల గురించి మాట్లాడుతున్నాం. మీడియా పేరు చెప్పి దొంగ కూడా పోలీస్ డ్రెస్ వేసుకొని వచ్చినట్టు టెర్రరిస్టులు మిలిటరీ డ్రెస్ వేసుకొని వచ్చి కాల్చినట్టు మీడియా ముసుగేసుకొని స్లాటర్ హౌస్లు పెట్టుకొని వచ్చి మమ్మల్ని కాల్ చేస్తున్నారు. వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. చాలా నీతి సూత్రాలు మాట్లాడుతున్నారు. ఒక్కడొక్కడు ఎక్కడి నీతులు చెప్తున్నారు. అబ్బా 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 అబ్బా, హరిశ్చంద్రులకు అన్నలైనరు, రాముల వారికి అన్నలైనరు ఒకడొక్కడు. మీ భాగవతాలు, మీ సక్కదనాలు, మీడియా పట్ల మీకున్న గౌరవాలు ఏమని తగలబెట్టించారు డక్కన్ క్రానికల్ ఆఫీస్ని? నిన్న నీతి సూత్రాలు వల్లించటైనే కదా డక్కన్ క్రానికల్ ఆఫీస్ని తగలబెట్టించింది. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇంకా దాడులు జరుగుతున్నాయి? ఒక ఛానల్ని మొత్తమే నిషేధం పెట్టి రాణిస్తలేరు నీతుల నాయుడు గారు. 2 నిమిషాల్లోనే తెలిసింది నీకు. ఇక్కడ పూర్తి కాకముందే, మా పిల్లల నిరసన పూర్తి కాకముందే తెలిసేసింది నీకు సమాచారము. ఎట్లా తెలిసింది? నీది కాబట్టి, జరుగుతున్నదంతా నీది కాబట్టి, నీ నీడలో నడుస్తుంది కాబట్టి, నీ డైరెక్షన్లో, నీ కన్సర్న్లో నడుస్తుంది కాబట్టి తెలిసింది ఆ నిమిషంలో. మా తెలంగాణలో చాలా జరిగినాయి దాడులు. మరి మా వాళ్ళ మీద తెలవలేదు. ఎక్కడి నీతులు? అది క్రానికల్, దక్కన్ క్రానికల్ మీద నీ కండవ కప్పుకొని చేసిన దాడి. లెస్స నీతులు ఎందుకు? ఆయన ఎవరో పవన్ కళ్యాణ్ అట పాపం, వారు నీతులు చెప్తారు. ఇక బీజేపీ వాళ్ళు పాపం వాళ్ళైతే ఇంకా హంతకుడే మళ్ళీ సావుకాడికి వచ్చి ఏడ్చినట్టుంటే వాళ్ళ ముచ్చట. ఏదో నీకు మాట్లాడలేదు అన్నాడు పిల్లగాడు చంద్రగుప్త ఛానల్ అని. బండి సంజయ్కి మాట్లాడరాలేదు అన్నాడు. నిజమే, నీ మాట అర్థం కాక తత్తరబిత్తర నుండి వాళ్ళు అన్నాడేమో. దాడి చేసి దాన్ని క్లోజ్ చేయించింది అనక ఈ శాంతి బహుమతులు పొందిన వాళ్ళు మునగాన్ వీళ్ళంతా నోబెల్ శాంతి బహుమతులు పొందిన మునగాన్ వీళ్ళు మాట్లాడతారు మీడియాల గురించి. ఒక్కడొక్కడు యాడికి పోయి మీ భాగవతాలు అన్నీ అట్టే ఉంటాయి, రికార్డ్ అయి ఉంటాయి ప్రతిదీ కూడా. ఏ ఒక్కటి పోదు. తెలంగాణలో కూడా అబ్బాయి మోపోయారు శాంతిదూతలు. ఒకరొకరు రికార్డులు తీస్తే వీళ్ళ భాష, వీళ్ళు మాట్లాడింది, వీళ్ళ విధానం. నేను అన్నిటికీ మించి సాక్షాత్తు అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మీడియా మిత్రుల గురించి, నా ఫోన్ ఉందా పంపిస్తావా, మీ దగ్గర ఉందా, ఏం అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చాడు. మీడియా మీద అంత ప్రేమను కనబరుస్తూ పండబెట్టి తొక్కుతా ఒక్కొక్క దాన్ని ఆడిది మొగోవడం చూడా మీడియా పేరు వెప్పి మాట్లాడుతున్నారు. రాసుకోండి, ఎండలో పెట్టుకోండి మైకులు. ఏం మాట్లాడినారు రేవంత్ రెడ్డి భాష? మేము అవి మాట్లాడతలేమే, మేము అట్లా అనలేదే ఎవరిని. మేము మీడియా మిత్రులు ఎప్పుడు భయపెట్టలేదే. ఇవాళ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిస్తున్నావు. ఒక్క మీడియా రాయదు. ఏది
కొట్టుకుపోయిన బ్రిడ్జ్ల గురించి, ద గ్రేట్ మోడీ గారు ప్రారంభించిన తెల్లవారే కూలిన బ్రిడ్జ్ల గురించి, వారు ప్రారంభించిన ఎయిర్పోర్టులు తెల్లాడరికి కొట్టుకుపోతుంటే గాల్లే, వారు ప్రారంభించిన ఎయిర్పోర్ట్లలో విమానాలు వేస్తే ఏమనుకుంటే టాప్లే కొట్టుకుపోతున్నాయి. ఆ బీజేపీ నాయకులు మాట్లాడుతుంటే కాళేశ్వరం గురించి. పాపం పాత రైల్వే స్టేషన్ బాగు చేసి మళ్ళీ ప్రారంభం చేసి అది నిలబడలే. గ్రేట్. ఇవాళ కింద పెట్టుకుని పైకి తీసుకొచ్చేవాడిని మూతి ముందరలో పెడితే వాడి కూతలు పూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటి లబ్బుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడ్డ కొడుకులు నొక్కనొక్కని వాడి మైక్ వాడిని కింద పెట్టుకుని పైకి తీసుకొచ్చేవాడిని మూతి ముందరలో పెడితే వాడి కూతలు పూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటి లబ్బుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. ఇంత గొప్ప ప్రజాస్వామికవాదులు, ఇంత గొప్ప మీడియా ప్రేమికులు, ఇవన్నీ వారందరి వారి దోస్తుల బాగోతాలు. వీరట ఏమేమో జరిగిపోయిందట. మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మీడియా పట్ల మాకు గౌరవం ఉంది. మీడియా విషయంలో మాకేం పంచాయతీ లేదు. స్లాటర్ హౌజ్లను మాత్రం వదిలిపెట్టేది లేదు. ఇది చాలా స్పష్టం. ఇవాళ కాళేశ్వరం పేరు మీద, ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కేసీఆర్, కేటీఆర్తో సహా మా బీఆర్ఎస్ కుటుంబం పైన చేస్తున్న దాడి కేవలం మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కొరకు మీరు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఫెయిల్ అవుతున్నారు కాబట్టి, ఒకవైపు కేసీఆర్ తెలంగాణ తీసుకున్నాడు కాబట్టి కక్షతోని ఒక వర్గం మీడియా చేస్తున్న దుర్మార్గమైన దాడి తప్ప ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ దానికి ఎటువంటి సంబంధం లేదు కేసీఆర్ కానీ కేటీఆర్కి కానీ. ఆధారం లేకుండా ఎవడైనా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మేము ఇట్లా రాస్తాం ఇంకా కొనసాగిస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా మా చర్యలు ఉంటాయి, అందులో సందేహం లేదు. తప్పకుండా భయం, తప్పు చేసినోడికి భయం ఉంటుంది కదా, భుజాలు తడుకుంటాడు కదా. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకుంటాడు కదా. మీకు లేదు, మీరు అనుకోలేదు, వారికి లేదు, వారు అనుకోలేదు, వారికి లేదు, వారు అనుకోలేదు, వారికి లేదు, వారు అనుకోలేదు. ఎవరు చేస్తే ఆ తప్పు వాళ్ళకు ఉంటుంది భయం. దొంగతనం చేసినోడికే కదా భయం ఉండేది, తప్పు చేసినోడికే కదా భయం ఉండేది. తప్పకుండా మేము దాడేం చేయలేదే, ఇంకా మేము దాడేం చేయలేదే, పరిష్కారం చేసినాం. అయినా అసలు మీరు చేస్తున్న దాడి ముందట మీరు ఒక్క రాతతోని, ఒక్క వాక్యంతో ఎన్ని లక్షల హృదయాలను గాయపరుస్తున్నారు, ఎంతమంది మీద దాడి చేస్తున్నారు, ఎన్ని లక్షలాది మందిని ఏడిపిస్తున్నారు, ఎన్ని కుటుంబాలకు శోభకు గురి చేస్తున్నారు. మీరు చేస్తున్న దాడితో ఇది ఒక లెక్క. వాళ్ళ కోపం వస్తే వ్యక్తీకరిస్తే ఇంకా ఉంటుంది. లక్షలాది మంది కదా, కోట్లాది మంది హృదయాలని కదా మీరు గాయపరుస్తుంది. దేనికి హద్దు ఉండాలి కదా దేనికైనా. ఏం ఆధారంతో నువ్వు కేసీఆర్ పేరు, కేటీఆర్ పేరు పెడుతున్నావు దీంట్లో? ఎవడన్నా మీకు ఎవరిని చెప్పిండా? కంప్లైంట్ ఇచ్చినోడు చెప్పిండా? ఎవరైనా ఏ పోలీస్ అధికారైనా, విచారణ అధికారి చెప్పిండా?